Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. ఒకరోజు నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఉన్నా. ఆ రోజు నైట్ చుట్టాలందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ టీవీలో ఒక మూవీ ఆడియో లాంచ్ వస్తుంటే చూస్తున్నారు. నేను కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యా. వాళ్ళు ఏ ఆడియో లాంచ్ చూస్తున్నారో మీకు అర్థమైందనుకుంటా. అదే 'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్. అప్పటికి ఆ ఆడియో లాంచ్ స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ అవుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత మా అంకుల్ వచ్చి రేపు నాకు ఎగ్జామ్ ఉండడంతో నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. ఆ నైట్ నేను ఆ ఈవెంట్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్నా. కానీ ఎగ్జామ్ ఉండడంతో ఈవెంట్ మిస్ అయింది. తర్వాత రోజు మా ఫ్రెండ్‌ని అడిగా, "ఆ సాంగ్స్ అన్నీ విన్నావా?" అని. ఆడు ఓన్లీ ఒక్క సాంగే విన్నా అని చెప్పి తన ఫోన్‌లో ఉన్న ఆ సాంగ్‌ని ప్లే చేశాడు. ఆ సాంగే 'దేఖో దేఖో గబ్బర్ సింగ్'. అది విన్న వెంటనే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయా. ఆ సాంగ్‌లో వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి క్యారెక్టర్ ఖాకీ డ్రెస్‌కే కొత్త కలరింగ్, సత్తాకే స్పెల్లింగు, కొట్టాడో స్పెల్లింగు, కళ్ళల్లో ఫైరింగు, ఏ విలన్‌కైనా డెత్ వార్నింగు. ఏమన్నా ఉన్నాయా లిరిక్స్? 'గబ్బర్ సింగ్' క్యారెక్టర్‌ని డిస్క్రైబ్ చేయడానికి రామజోగయ్య శాస్త్రి గారు పవర్‌ఫుల్ లిరిక్స్ రాశారు. ఏమన్నా రాసారా సార్? ఆ ఒక్క సాంగే కాదు, ఆల్బమ్ మొత్తం సూపర్ సాంగ్స్ ఇచ్చాడు డీఎస్‌పీ. బండ్ల గణేష్ గారు తన మాటలతో పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేసినట్టు, డీఎస్‌పీ తన మ్యూజిక్‌తో పవన్ కళ్యాణ్‌ని ఎలివేట్ చేశాడు. ఇదివరకు వీళ్ళ కాంబినేషన్‌లో 'జల్సా' మూవీ వచ్చి సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అందులో ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్. ఆ సాంగ్స్ అన్నీ విన్నాక అందరూ ఆ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీస్ 'తీన్ మార్', 'పంజాబ్' మూవీస్‌లో కూడా సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. కానీ మూవీస్ మాత్రం ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ మూవీ కూడా అలానే అవుతుంది అనుకున్నారు చాలామంది. ఆ తర్వాత మే 12, 2012లో 'గబ్బర్ సింగ్' మూవీ రిలీజ్ అయింది. ఆ రోజు టీవీలో నేను న్యూస్ ఛానెల్ చూస్తున్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో ఉంది అని టీవీ ఛానెల్ యాంకర్ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎన్నో ఏళ్ల ఆకలికి ఆ రోజే ఫుల్ మీల్స్ దొరికిందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటుంటే విని నేను కూడా మూవీ చూద్దామనుకున్నా. ఆ తర్వాత కొన్ని రోజులకి మూవీ చూసా. 'గబ్బర్ సింగ్' రోల్‌లో కళ్యాణ్ గారి ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. హీరో ఇంట్రడక్షన్ నుండి మొదలు పెడితే పోలీస్ స్టేషన్‌లో రౌడీలతో అంత్యాక్షరి వరకు హిలేరియస్‌గా అనిపించింది. ఇందులో హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' క్యారెక్టర్ యొక్క డైలాగ్స్‌ని పవర్ ప్యాక్డ్‌గా రాసుకున్నాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే డీఎస్‌పీ అంటే ఏంటో మనందరికీ తెలిసిందే. ఈ మూవీతో ఆయన నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాడు. ఆ టైంలో ఎన్ని సాంగ్స్ వచ్చినా టాప్ 10లో మాత్రం 'గబ్బర్ సింగ్' సాంగ్సే ఉండేవి. ఆ టైంలో టీవీ పెట్టినా, ఆటో ఎక్కినా, రేడియో పెట్టినా, పార్టీకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా 'గబ్బర్ సింగ్' సాంగ్సే వినిపించేవి. ఆల్బమ్ మొత్తం అల్టిమేట్ సాంగ్స్ ఇచ్చాడు డీఎస్‌పీ. అప్పట్లో ఈ మూవీలో చాలా కొత్తగా అనిపించిన సీన్ ఏదైనా ఉంది అంటే అది విలన్ గ్యాంగ్ అంత్యాక్షరి సీన్. ఈ సీన్ చూసి నవ్వుకొని వారుండరు. ఈ సీన్ బ్లాక్ బస్టర్‌గా ఉన్న మూవీని ఇండస్ట్రీ హిట్ చేసింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'పులి', 'పంజా', 'తీన్మార్' వంటి సినిమాలు ఒకదానికి మించి ఒకటి అన్నట్టు ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్ మరింత డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. కళ్యాణ్ గారు స్ట్రాంగ్ హిట్ కొట్టి 11 ఏళ్లవుతుంది. 'ఖుషి' లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఎప్పుడిస్తార్రా బాబు అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కోరికను 'గబ్బర్ సింగ్' సినిమా నెరవేర్చింది. 'దబాంగ్' మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షోతోనే బ్లాక్ బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ ఫిల్మ్ దూకుడు రికార్డులను బ్రేక్ చేసి 'మగధీర' తర్వాత టాలీవుడ్ టాప్ 2 మూవీగా నిలిచింది. ఈ మూవీకి 37.6 క్రోర్స్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి 60.16 క్రోర్స్ షేర్‌ని రాబట్టింది. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.